అంటే 20% పెంపు అన్ని రాష్ట్రాల్లో లోక్సభ సీట్లట 20% పెంపు జనగణనతో పునర్విభజన చేసినా సమానంగా పెంచే యోచనలో కేంద్రం దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా చూసేందుకే ఉత్తరాదిలో జనాభా పెరిగిందని చెప్పేందుకు సాక్ష్యాధారాలు ఏవీ లేవంటున్న కేంద్ర ప్రభుత్వ వర్గాలు జనగణన తర్వాతే స్పష్టత వస్తుందన్న అభిప్రాయం వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో జమిలీ బిల్లు నియోజకవర్గాల పునర్విభజన మహిళలకు 33% కోటాపై స్పష్టత ఇవ్వనున్న కేంద్రం జస్టిస్ వర్మ తొలగింపునకు మహాభియోగ తీర్మానం సరళీకృత ఆదాయ పన్నుపై కొత్త బిల్లు జూలై 21 నుంచి ఆగస్టు 11 వరకు సమావేశాలంటూ ఒక వార్త ఈ మహాభియోగ తీర్మానం పెట్టే కంటే ఒక రోజు ముందో 2 రోజుల ముందో ఆ జస్టిస్ వర్మ రాజీనామా చేస్తాడు దేశంలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జనాభా పెరుగుదలతో సంబంధం లేకుండా నిర్ణయం తీసుకునే యోచనలో ఉంది ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సమానంగా 20% చొప్పున లోక్సభ స్థానాలను పెంచాలని భావిస్తోంది జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే జనాభా నియంత్రణను కట్టుదిట్టంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే ఆందోళన నేపథ్యంలో కేంద్రం ఈ దిశగా ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి 1971లో జనాభా లెక్కల సేకరణ జరిగినప్పుడు దేశ జనాభా 55 కోట్లు మాత్రమే ఉందని ఇప్పుడు దాదాపు 145 కోట్లకు చేరుకున్నందున లోక్సభ సీట్లను పెంచక తప్పదని కేంద్రం భావిస్తుంది అయితే నియోజకవర్గాల సంఖ్యను స్తంభింపజేయాలని ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్ను తిరస్కరిస్తూనే దక్షిణాదికి ఇబ్బంది లేకుండా అన్ని రాష్ట్రాలకు సమానంగా నియోజకవర్గాల సంఖ్యను పెంచడం సముచితమైందన్న యోచనలో ఉంది నిజానికి దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాది జనాభా పెరిగిందని చెప్పేందుకు సాక్ష్యాధారాలు ఏవి లేవని జనగణన తర్వాతే ఈ విషయం స్పష్టత వస్తుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి జూలై 21 నుంచి ఇప్పుడు ఎందుకు తెలివై 2011 లెక్కలు ఉన్నాయి కానీ మనం కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు చేపట్టింది 90s నుంచే కదా ఏది 80s నుంచే చేపట్టినాం కాబట్టి ఆ మధ్య కాలంలో వాళ్ళు పాటించక పెరిగింది అదే తేలింది కదా తీసుకొస్తే బాగానే ఉంటుంది ఎందుకంటే ఎక్కడైనా కానీ ఉన్న సీట్లకు 20% పెంచుకుంటే ప్రాబ్లం లేదు అంతే జూలై 20 నుంచి ఆగస్టు 11 వరకు జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టేందుకు మోడీ సర్కార్ రంగం సిద్ధం చేస్తుంది ఇప్పటికే జనాభా లెక్కల సేకరణ జూలై 21 నుంచి జమిలీ ఎన్నికల బిల్లు తీసుకొస్తా ఉందట జనాభా లెక్కల సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసిన దృష్ట్యా నియోజకవర్గాల పునర్విభజన మహిళలకు 33% కోటాపై ఈ సమావేశాలు స్పష్టతనివ్వాలని భావిస్తుంది ఈ రెండు అంశాలను జమిలీ ఎన్నికలకు ముడిపెడుతూ 2029లో దేశవ్యాప్తంగా లోక్సభకు అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన రాజ్యాంగ సవరణ బిల్లును వర్షాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి జనగణనపై పార్లమెంట్లో ఈ అంశాన్ని కూడా బిల్లుగా తీసుకొస్తా ఉన్నారట మొత్తానికి ప్రతి రాష్ట్రంలో 20% సీట్లు పెరుగుతాయంటే దాదాపుగా తెలంగాణ ప్రాంతంలో ఒక 4 సీట్లు పెరుగుతాయి 4 సీట్లు పెరుగుతాయంటే 4 లోక్సభ సీట్లు పెరుగుతాయి ఇక అసెంబ్లీ స్థానాలు కూడా 20 ప్లస్ ఇవి 24 పెరుగుతాయి 24 సీట్లు పెరుగుతాయి 24 ఏమో అసెంబ్లీ సీట్లు 4 ఏమో లోక్సభ సీట్లు పెరిగేటువంటి అవకాశం 20% అంటే 20% అనుకుంటే కానీ ఆంధ్రజ్యోతి వార్త కాబట్టి నమ్మని గ్యారంటీ చెప్పలేము గ్యారంటీ ఉండదు అదంతా స్పెక్యులేటివ్ న్యూస్ ఎక్కువ ఉంటుంది 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం ఏపీ తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి వివరాలకు సంప్రదించండి 7893051526 లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి ఛానల్లో ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ వార్తలు వీక్షించండి లైక్ చేయండి